ఇక తాజాగా మియాపూర్ ప్రగతి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు టాలీవుడ్కు చెందినటువంటి ప్రముఖ సినీ నటులు హీరో రానా దగ్గుపాటి అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ హీరోయిన్లు మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతులపై కూడా కేసు నమోదు చేశారు. అనన్య నాగల్లా, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్తో పాటుగా వసంతకృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, నాయన పావని, నేహ పతాన్, పాండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుకృతి అలాగే రీతు చౌదరి మొత్తంగా 25 మంది పైగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైట్, ఇక బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ ఈడీ ఎంటర్ అయింది. ఇక హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని అనుమానంతో దర్యాప్తును ప్రారంభించింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కొల్లగొట్టిన డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. నిందితులు సహా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారు.
రైట్. బెట్టింగ్ యాప్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు 11 మంది యూట్యూబర్లపై. తాజాగా ప్రముఖ సినీ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి, వారిపై కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఈ అంశం చాలా కీలకంగా మారింది. సెలబ్రిటీలు గతంలో డ్రగ్స్కు సంబంధించినటువంటి అంశాల్లో చిక్కుకుంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోషన్లో భాగంగా వారిపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, చాలా కీలకంగా సినిమా ఇండస్ట్రీపై వరుసగా ఏదో ఒక అంశం వివాదాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి సో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యాయి, ఏ సెక్షన్ల కింద నమోదయ్యి, ఎలా చర్యలు ఉండబోతున్నాయి? బెట్టింగ్ యాప్స్ అనేది ఇది ఒక సమాజానికి చీడపురుగు లాంటిది. వాస్తవానికి సెలబ్రిటీలు కానీ ముఖ్యులు ఎవరైనా సరే సమాజానికి హితం, సమాజానికి మంచి చేసేది, సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాల్లో వాళ్ళు